అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం ఈ వీడియోలో రెండు విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఆ 370 రూపాయల బిర్యానీ కాన్సెప్ట్ గురించి. సో దాన్ని బేసిక్గా ఎవరైతే అంత అంటే వైరల్ చేశారో ఓకే, వాడు చేసింది తప్పే కాదని చెప్పను. వాడు బేసిక్గా 370 రూపాయలు కావాలంటే ఇచ్చేయమని చెప్పాలి రిటర్ను, లేదు అంటే బిల్ స్ప్లిట్ చేసుకుందామని చెప్పాలి, అదేదో ఉంటుంది. కానీ జనరల్గా వాడు అడిగింది ఏదైతే ఉందో 370 రూపాయలకు వాడు మాట్లాడింది చాలా వరస్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇన్ కేసు నో అనుకుంటే నో అంతే. ఇంకా నీకు అలా అనుకుంటేనే నువ్వు డేట్కి వెళ్ళాలి, లేదంటే అదర్వైజ్ నువ్వు దేనికి పనికిరావు. డేట్కి సంగతి పక్కన పెట్టు. ఒక సొసైటీలో ఒక మగాడిగా కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆ 370 రూపాయలు కట్టలేవు. నువ్వు రోజు పొద్దున్న ఆ పిల్లని ఏదో పోషించేద్దాం, ఏదో పెళ్లి చేసేసుకుందాం, లేదంటే తిరిగేద్దాము, అదంత ప్లాన్లో వెళ్ళావా ఏందో నాకు అర్థం కాలే. సో ఇవన్నీ పక్కన పెడదాం. వాడి మీద ఏదైతే అవుట్రేజ్ వచ్చిందో సేమ్ కైండ్ ఆఫ్ అవుట్రేజ్ నాకు ఎందుకని ఈ సేజల్ పవర్ అన్న ఆవిడ మీద రాలేదు, నాకు అది అర్థం కావట్లా. ఆవిడ మాట్లాడింది ఇంకా దారుణం కదా, మరి ఆవిడ మీద కూడా రావాలి కదా, రాలేదు. మళ్ళీ ఇప్పుడు నేను కొన్ని రీల్స్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. అమ్మాయిలు కొంతమంది, మన తెలుగు వాళ్ళే చాలామంది, ఆ 370 రూపాయల బిర్యానీ ఇది చూసిన తర్వాత నా గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా గురించి ఒకరు డబ్బులు ఖర్చు పెట్టేలాగా నేను ఏ రోజు చేసుకోలేదు, ఏ రోజైనా సరే నాకు నేనే ఖర్చు పెట్టుకుంటాను, ఏ రోజైనా సరే నాకు నేనే కొనుక్కొని తింటాను, ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. ఓకే, బాగానే ఉంది, అది నేను తప్పు అనట్లేదు. ఓకే, ఎవరి థింగ్ వాళ్ళకుంటాయి. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ఎందుకని దీన్ని ఎవరు పాయింట్ అవుట్ చేయరు మళ్ళీ అంటే ఇదంతా కూడా ఫెమినిజంకి కాయిన్కి ఒక సైడే ఎందుకు? ఫెమినిజం అంటే ఎప్పుడు, లేదంటే సోషల్ యాక్టివిజం అంటే ఎప్పుడు కాయిన్కి ఒక సైడే ఎందుకు ఉంటుంది? కాయిన్కి రెండో సైడ్ ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు వీడికి జాబ్ పోయిందా, వీడి జాబ్ తీశారు. బేసిక్గా వాడి పేరు ఏంటంటే హిమాంశు జాంగ్రా. ఒక 23 years ఉంటాయి వాడికి. సో గూర్గాంకి చెందిన ఒక వెబ్ డెవలపర్. ఒక స్టాండప్ కామెడీ షోకి వెళ్ళి ఒక జోక్ వేసాడు. సో కమీడియన్ ప్రణీత్ ఉన్నాడు కదా, సో అతను అక్కడ ఉండి మాట్లాడుతున్న టైంలో జోక్ వేసాడు అనమాట. సో ఒక చికెన్ బిర్యానీ తిన్నారు ఒక డేట్కి వెళ్ళినప్పుడు, తనకంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయితో. సో 370 రూపాయలు అయింది దానికి. సో తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఇంకా అంటే అది కంటిన్యూ చేయాలనుకోలేదు, తనకు అంత నచ్చలేదు, తనకి ఇది కరెక్ట్ కాదనిపించింది, వద్దనుకుంది. సో ఆ తర్వాత సరే నేను నీకు బిర్యానీకి డబ్బులు కట్టాను కదా, దానికి బదులుగా నాకు ఏమైనా సరే ఆ ఫేవర్స్ ఇవ్వని చెప్పి అట్లా ముద్దు పెట్టుకోపోయాడు, ఈవెన్ లోపల చేయి పెట్టబోయాడు, ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట. సో వీడు బేసిక్గా చండాలమైన వాడు కాదనట్లేదు. వాడు బేసిక్గా వాడు చండాలంగానే మాట్లాడాడు, వాడు చేసిన తప్పే, దానికి 100% మనం వాడిని బ్లేమ్ చేయాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే వీడిని ఇమీడియట్గా జాబ్లోంచి పీకేశారు. వీడు బేసిక్గా స్టార్విక్ డిజైన్ అని చెప్పి ఒక గోర్గాం చెందిన కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో కంపెనీ యొక్క ఇమేజ్ అండ్ రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుందని చెప్పి తన వర్క్ పరంగా ఎటువంటి కంప్లైంట్లు లేకపోయినప్పటికీ కూడా, తను చాలా ప్రొఫెషనల్ అని చెప్పినప్పటికీ కూడా జాబ్లోంచి తీశారు, ఎందుకంటే కంపెనీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి. సో అతను మాట్లాడిన మాటల్ని ప్రెడేటరీ మైండ్ సెట్ అని, రేప్ మైండ్ సెట్ అని ఇట్లాగా చాలామంది మాట్లాడారు. ఈ 370 రూపీస్ బిర్యానీ అనేది ఒక పెద్ద మీమ్ లాగా అయిపోయింది. ఈవెన్ జొమాటో కూడా దాని గురించి ఏదో పంపిందని చెప్పి నోటిఫికేషన్ వస్తే జొమాటో దాని గురించి క్లారిటీ ఇచ్చింది, మేమేం పంపలేదు, అది ఫేక్ స్క్రీన్ షాట్, అది మా పేరు మీద ఎవరో అట్లా సృష్టించారు అంతే అని చెప్పింది. సో ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి యాజ్ ఆఫ్ నో అయితే. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఇతనికి ఇలా జరిగింది కదా, ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ పేరు సేజల్ పవర్. ఈమె బేసిక్గా ముంబైలోని కెమ్ హాస్పిటల్లో డాక్టర్ అనమాట. వీడికి ఇన్స్టాగ్రామ్లో 2,44,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. పెద్ద అకౌంటే. వీడికి ఇంకా బేసిక్గా 7,000 ఎంతో ఉన్నారంతే ఆ టైంకి ఈ మాట్లాడిన అతనికి. అది కూడా ఈ దీనివల్ల వచ్చిన వాళ్ళే, ఈ వైరల్ వల్ల వచ్చిన వాళ్ళే. సో జనరల్గా అది అతను కూడా ప్రైవేట్లో పెట్టేసాడు, ఈవిడ ప్రైవేట్లో పెట్టేసింది అకౌంట్. కానీ ఈమెకేం జాబ్ పోలేదు. ఈమెమై మాట్లాడిందో తెలుసా? బేసిక్గా ఈమె ఒక డాక్టర్ అంట, ఈ ముంబైలోని కెమ్ హాస్పిటల్లో. ఆ హాస్పిటల్లో వచ్చిన డెడ్ బాడీస్ యొక్క పార్ట్స్ సైజులు చూస్తుందంట. అంటే మగవాళ్ళ బాడీస్ ఉంటాయి కదా, చచ్చిపోయిన వాళ్ళు వస్తారు కదా, చాలామంది చచ్చిపోతారు రోజు. ఆ హాస్పిటల్ పరిధిలో ఎవరైతే చనిపోతారో వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు కదా, వాళ్ళ ప్రైవేట్ పార్ట్ అదే ప్రైవేట్ పార్ట్, అది దాని సైజు గురించి మాట్లాడుకుంటారంట. తన ఫ్రెండ్స్ కలిసి సైజులు చూస్తారంట. ఇదే గనక ఒక మేల్ డాక్టర్ ఒక చనిపోయిన లేడీ యొక్క ప్రైవేట్ పార్ట్ని నేను చూస్తుంటాను అని చెప్పి కామెడీగా అంటే జోక్ చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోయేది. వాడిని చంపేయాలనేటువంటి ఈ పాటికి వచ్చి నాకు తెలిసి అల్లకల్లోలం అయిపోయేది, మామూలుగా కాదు.
చెప్తున్నాడు కదా. కానీ దీనికి ఎటువంటి అవుట్రేజ్ లేదు. అంటే కొంచెం మినిమల్ అవుట్రేజ్ వచ్చిన తర్వాత ఇక బేసిక్గా ఆ అమ్మాయి ఇన్స్టా అయితే ప్రైవేట్లో పెట్టేసుకుంది. ఆ అమ్మాయి జాబ్ పోదు బై, బరాబర్ పోదు. ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు ఎన్నో జరిగినాయి. బెంగళూరులో అతుల్ సుభాష్ అని ఒక అతను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. తన పెళ్ళము, తన అత్తమామలు, ఆ లాయరు, ఆ జడ్జు పెడుతున్న టార్చర్లు తట్టుకోలేక ఆవిడ జాబ్ పోయిందా? లేదు, మళ్ళీ జాబ్ చేసుకుంటోంది. బెంగళూరులో జొమాటో ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? నేను అప్పట్లో ట్రెండింగ్ టాపిక్స్ చేసేటప్పుడు, మైదర్ వైబ్స్లో చేసేటప్పుడు ఈ టాపిక్ మీద వీడియో చేశాను నేను. అప్పట్లో మనకు అందులో రీచ్ ఎక్కువ ఉంది. అది అరౌండ్ 4 lakh పీపుల్ చూశారు అప్పట్లో మన వీడియోని. 4 లక్షల మంది చూశారు అప్పట్లో ఆ ఇన్సిడెంట్ గురించి నేను చేసిన వీడియోని. ఆవిడ జాబ్ పోయిందా? లేదు, ఆవిడ యాక్చువల్లీ జాబ్ చేసుకుంటోంది. అండ్ ఆ తర్వాత ఆవిడ ఇంకా వైరల్ అయింది. అండ్ వైరల్ అవ్వడమే కాకుండా ఇప్పుడు ఆవిడకి బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా వస్తున్నాయి. ఆవిడకి బాగానే ఉంది. దేశంలో ఎన్నో చోట్ల మగవాళ్ళకి ఆడవాళ్ళ కారణంగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యలు ఎదురవుతున్నప్పుడల్లా వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. బట్ ఆడవాళ్ళకి మగవాళ్ళ కారణంగా సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు వీడిని బేసిక్గా నేను అదే అంట, ఇప్పుడు వీడు బేసిక్గా ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్లోంచి తీయాల్సిన అవసరం లేదు. వాడిని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేయాలి, ఎంత తిట్టాలో అంత తిట్టాలి, ఎన్ని చీవాట్లు పెట్టాలో అన్ని చీవాట్లు పెట్టాలి. ఇంకా వీలైతే ఆ అమ్మాయి ఎవరైనా వచ్చి వీడి మీద కేసు వేస్తే వీడు జైల్లో కూడా పెట్టాలి. ఇంకెవరికి రైట్ ఉండదు, బట్ ఆ అమ్మాయికి అయితే రైట్ ఉంటుంది వీడి మీద కేసు వేయడానికి. సో అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఆ అమ్మాయికి. సో ఇన్ని చేయొచ్చు. కానీ వీడు వర్క్ పరంగా ప్రొఫెషనల్ అయినప్పుడు ఎటువంటి రిమార్క్స్ లేవు. వర్క్ పరంగా అన్నప్పుడు ఎందుకు జాబ్లో తీయాలి? సరే, వాడిని తీశారు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసేస్తారా? ఈ ముంబైలోని కెమ్ హాస్పిటల్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ దానిలోంచి ఆ అమ్మాయి బయోలోంచి ఇప్పుడు అది కూడా తీసేసింది, పేరు కూడా తీసేసింది, ఆ హాస్పిటల్ పేరు కూడా తీసేసింది. కాకపోతే అప్పటికే స్క్రీన్ షాట్లు వచ్చేసాయి కాబట్టి మనకి ఐడియా ఉందంతే ఆ అమ్మాయి ఎందులో జాబ్ చేస్తుంది ఏంటి అని చెప్పి. తన పేరు సేజల్ పవార్ ఏదో వస్తుంది. సో ఇప్పుడు బేసిక్గా సెర్చ్ చేస్తుంటే ఐడి కూడా రావట్లేదు. సో ప్రైవేటే కాదు, కొంచెం డిసేబుల్ కూడా చేసినట్టు ఉంది నాకు తెలిసి. సో బాగా బ్యాక్లాష్ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. సో ఆ అమ్మాయి యొక్క లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందా? సో ఒక సారీ చెప్పింది. సారీ చెప్తే అయిపోద్దా? ఒక వీడియో చేసింది ఆ అమ్మాయి, ఎందులోనో పెట్టింది. సో ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వై పీపుల్ వర్ అప్సెట్ బై వాట్ ఐ సెడ్. ద టాపిక్ ఈజ్ సెన్సిటివ్ అండ్ మై కామెంట్స్ కేమ్ అక్రాస్ ఇన్ ఎ వే దే షుడెంట్ హ్యావ్. వైల్ దేర్ వాజ్ నెవర్ ఎనీ ఇంటెన్షన్ టు డిస్రెస్పెక్ట్ ఎనీ వన్, ఐ రికగ్నైజ్ దట్ ఇంపాక్ట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఇంటెంట్ అంటే నీదేంది? నువ్వు బేసిక్గా చాలా పతివ్రతవి, చాలా పద్ధతిగా, డీసెంట్గా, అయ్యో పాపం చనిపోయిన వ్యక్తి తాలూకుది ఎంత ఉందో చూద్దాం ఒకసారి, పాపము ఇతని భార్యకి ఏమైనా సమస్యలు గట్రా ఏమైనా రాకుండా చూసుకుందాం అట్లా ఏమని చెప్పి పద్ధతిగా ఆలోచించావా? ఇంటెంట్ అంటే ఏంటి? ఇంటెంటు ఏముందో దాంట్లో? ఇంటెంటు ఇంకెక్కడో వీడియో పెట్టింది ఆవిడ. బేసిక్గా అది పెట్టిన తర్వాత అది ప్రైవేట్ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు అకౌంట్ కూడా డిసేబుల్ చేసింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎనేబుల్ చేసుకుంటుంది నాకు తెలిసి. సో యాజ్ ఎ స్టూడెంట్ దిస్ హ్యాస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అంట. And it has made me reflect on the way I communicate, especially when discussing subjects that deserve greater thought and sensitivity. You are not discussing. You are doing disgusting things. డిస్కషన్ వేరు, డిస్గస్టింగ్ థింగ్స్ చేయడం వేరు, రెండింటికి తేడా ఉంది. సో వాడు చేసింది అంత నీచమైన పని, ఇది చేసింది అంతే నీచమైన పని. కానీ ఇద్దరికి సమానంగా శిక్షలు ఉంటాయంటే ఉండవు. శిక్షలు అంటే ఏదో కోట్లు పడే కాదు. ఇప్పుడు వాడికి జాబ్ పోయింది, పిల్లకి పోదు, బరాబర్ పోదు. అది ఎందుకంటే అంతే, ఇంకా మనం ఏం చేస్తాం. So everyone who was disappointed or hurt by the clip, I understand what went wrong and I am genuinely sorry for that and I would never let this happen ever again. ఓకే, అంతే, ఇంతే ఉంటుంది. సో సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్. అమ్మ చూడు నా కూతురు సారీ చెప్పింది అది అని చెప్పి. ఈడి పేరెంట్స్ అంతే, ఆడి పేరెంట్స్ అంతే, ఆ హిమాన్షు అన్నోడి పేరెంట్స్ అంతే. వాళ్ళు కూడా అట్లాగే ఫీల్ అవుతుంటారు. అబ్బా చూడు మా వాడు బిర్యానీ ఇప్పించి ఇట్టు అడుగుతున్నాడంట, ఇంకేమి బిర్యానీకే అవన్నీ దొరికేస్తున్నాయి మా వాడికి అని చెప్పి వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారులేండి. అంతే కదా, మనకు కావాల్సింది అదే కదా సొసైటీలో. అంటే బేసిక్గా ఒక మనిషి ఎక్కడికో ఒక స్టాండప్ కామెడీ షోకో లేదంటే ఈ దిక్కుమాల కామెడీ షోలు హిందీలో ఎస్పెషల్లీ చాలా ఎక్కువ ఉంటాయి అబ్బా, మరీ నీచంగా ఉంటున్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే ఈ కామెడీ షోలకి వెళ్తున్నారు, పోనీ వెళ్ళడమైనా మానేయండి. ఎవడైతే ఒకడు ఉంటాడో వాడి మొహం మాత్రమే చూపించుకోండి, మీ మొహాలు చూపించొద్దు అని చెప్పండి. ఒకడు అలాగైతేనే వెళ్తామని చెప్పండి. ఎందుకు అక్కడికి వెళ్ళి లేనిపోనివన్నీ తెచ్చుకుంటారు. గాలికి పోయే కంపుని తీసుకొచ్చి ఎక్కడో తగిలించుకున్నట్టు ఎందుకు అవన్నీ?
ఏం చేస్తున్నారు అసలు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి వయసులో కొంచెం సిమిలరే, 23 ఇట్లాగే ఉంటాయి. ఈ అమ్మాయిది కూడా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఈ మధ్య జాబ్లో చేరిందని. సో ఇద్దరు వయసులో కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఈ ఏజ్లో ఏదో చేసేయాలి, ఏదో మాట్లాడేయాలి, ఏదో ఎంజాయ్ చేసేయాలి, లైక్ ర్యాండమ్గా ఏదో అసలు ఎవ్వడూ వేయని జోక్ ఒకటి మనం వేస్తే చాలు మనం వైరల్ అవుతాం అన్నట్టుగా బిహేవ్ చేసి ఎందుకు ఇవన్నీ కూడా? నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ పాయింట్ ఇదే కనుక ఒక మేల్ డాక్టర్, ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఏదైతే బ్యాక్లాష్ వస్తుందో చాలా చిన్నది గట్టిగా మాట్లాడుకుంటే, ఇదే ఒక మేల్ డాక్టర్ కనుక ఇట్లా ఒక చనిపోయిన లేడీస్ యొక్క ప్రైవేట్ పార్ట్ని చూస్తాను, నేను నా ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేస్తాం, అని నవ్వుకుంటాం, జోకులు వేసుకుంటాం అని చెప్పి కనుక మాట్లాడితే వాట్ విల్ హ్యాపెన్? ఏం జరిగేది? అసలు ఎంత రెస్పాన్స్ ఉండేది? దేశం ఇట్లా ఉడికిపోయేది మొత్తం. సోషల్ యాక్టివిస్టులు, మహిళా సంఘాలు, ఫెమినిస్టులు, ఫేక్ ఫెమినిస్టులు అందరూ వచ్చేస్తారు, వచ్చి మాట్లాడతారు దీని గురించి. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఎట్లా ఎట్లా ఎట్లా. మళ్ళీ అదే కామెడీ షోలో జరిగింది, మరి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడిని మటుకు పట్టించుకొని ఆడి గురించి రీల్స్ మళ్ళీ చెప్తున్నాను, తెలుగులో వచ్చినాయి రీల్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాజ్ నేను ఎప్పుడు నా గురించి వేరే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకోలేదు. నాకు నేనే ఖర్చు పెట్టుకునే స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి ఆ 370 రూపాయలు నేనే ఖర్చు పెట్టుకుంటా అని చెప్పి తగ్గేదేలే అని చెప్పి పెడతారు. ఓకే, మంచిదే కాదనట్లే. బట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ విత్ సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్, స్టాండ్ విత్ బోత్, రెండింటి గురించి మాట్లాడండి. ఇప్పుడు నేననే కాదు, చాలామంది నాలాంటి క్రియేటర్స్, అది యూట్యూబర్స్ అవని, ఇన్స్టాగ్రామర్స్ అవని, ట్విట్టర్లో ఉన్నవాళ్ళు అవని, ఎవరైనా సరే దే విల్ స్పీక్ అబౌట్ బోత్. ఇప్పుడు ధ్రువ్ రాఠీ అనేటోడు ఉంటాడు, వాడు బేసిక్గా వెస్ట్ బెంగాల్లో ఆ హిమాంశు అన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు కూడా హిమాంశు అయినా. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ పేరు ఏంది ఏమో, మొత్తానికి ఆయన పేరు కూడా వచ్చి సిమిలర్గా ఇలాగే వస్తుంది. సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గురించి దంచి కొడతాడు రీల్స్. ఒరే నాసిక్ టీసీఎస్ ఇన్సిడెంట్ గురించి ఓ వీడియో చేయరా అంటే చేయడు. ఎందుకు ఇట్లా పార్షియల్ బిహేవియరు? అయితే అటు కంప్లీట్ లెఫ్ట్ ఉంటున్నారు, ఎందుకు అలాగా? మధ్యలో ఉండి అన్నిటినీ క్వశ్చన్ చేసే గుణం రాదా? అది అందరికీ వర్తిస్తుంది, సోషల్ యాక్టివిస్టులు, ఫెమినిస్టులు, వీళ్ళందరికీ వర్తిస్తుంది. సో అది మర్చిపోతున్నారు చాలామంది. అది మర్చిపోయి ఆ పరిధి దాటి వెళ్ళిపోయి చేస్తున్నారు మొత్తం అంతా. సో అది ప్రాబ్లం అంతా కూడా. ఏందో ఇంకేం చెప్తాం ఇంకా. సో అదిగా సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సో వాళ్ళకి, ఆ అమ్మాయికి ఇప్పుడు వీడికి ఏదైతే శిక్ష పడిందో వాడికి అది సరిపోద్దా, ఇంకా పడాలా? ఈ అమ్మాయికి ఏదైతే శిక్ష పడలేదో ఎలాంటి శిక్ష పడాలి? జాబ్ పోవడం ఆర్ కంప్లీట్గా సోషల్ బ్యాన్, ఇట్లాంటివి ఏమైనా జరగాల? ఏంటి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నన్ను అడిగితే మటుకు సేమ్ ఈ అమ్మాయికి జాబ్ పీకేసి ఈ అమ్మాయిని కూడా సేమ్ అతను ఎట్లాగైతే ట్రోల్ చేశారో సేమ్ అట్లాగే జరిగి ఫైనల్గా ఒక ఎండింగ్కి తీసుకురావాలి రెండింటికి. ఎందుకంటే ఇద్దరు ఒకటే చోట జరిగింది, ఇద్దరిది కూడా ఇద్దరికి సమానంగా ట్రీట్మెంట్ ఉండాలి. అమ్మాయి అయితే ఒకలాగా, అబ్బాయి అయితే ఒకలాగా కాదు. ఇది ఇప్పుడు ఆ 370 రూపాయలు దాన్ని బేసిక్ ఒక అమ్మాయి మాట్లాడితే ఎంత పాజిటివ్గా తీసుకునేటోళ్ళు తెలుసా? మన దగ్గర ఒక అమ్మాయి వచ్చి నేను డేట్కి వెళ్ళాను, 370 రూపీస్ అయింది, బిల్ నేనే కట్టాను, తర్వాత తను ఇంకా నాతో డేట్ వద్దన్నాడు, సరే అని చెప్పి సరే తిన్న సగం బిర్యానీకి కాసేపు రూమ్లోకి రా అన్నాను నేను. అంటే అబ్బాయి ఎవడో వాడు అదృష్టవంతుడు, బిర్యానీ వచ్చింది, అమ్మాయి వచ్చిందని చెప్పి ఎంజాయ్ లైక్ పండగ, వావ్ 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 అంటారు మొత్తం అంతా కూడా. వాట్ ఎ లైఫ్ మ్యాన్, వాట్ ఎ లైఫ్, లైక్ ఎంజాయ్ లైక్ పండగ అంటారు మొత్తం అంతా కూడా వచ్చి. ఇది ఆడన్నాడు కాబట్టి అమ్మాయి విషయంలో అది అవుట్రేజ్. ఇప్పుడు అమ్మాయి బేసిక్గా మగవాళ్ళ శరీరంలోని ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడింది, ఒక డాక్టర్ అయి ఉండి మండి మాట్లాడింది కాబట్టి ఫన్, టేక్ ఇట్ ఈజీ లైక్ ఏ కోవా బన్ అట్లా అన్నమాట. అదే ఒక అబ్బాయి, ఒక మేల్ డాక్టర్ ఒక ఫీమేల్ గురించి మాట్లాడితే అసలు దేశమంతా క్యాండిల్లు పట్టుకొని మార్చింగ్లే ఈ పాటికి. అదేదో పాట ఉంటుంది, రోల్ రైడ్, అది క్యాండిల్లు పట్టుకొని వాకింగ్లు చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. అది చేస్తారు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్లు చేస్తారు, ఒక 4-5 రోజులు రచ్చ చేస్తారు, తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అది వేరే విషయం. ఇలా ఉంటుంది పరిస్థితి, ఎందుకు అలాగా? సో అది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న. సో ఏం చేయలేము, ఇలాంటివి జరిగినప్పుడు కొన్నిసార్లు నేను కంట్రోల్ చేసుకోలేను, ఏమనుకోవద్దు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.